కూలగొడుతుంటారు ఇల్లు. కూలిచ్చి ఏదో అనే సామెత ఉంది తెలంగాణ. అది ఏంటిది? గెలిపించుకొని వాళ్ళ ఇల్లు కూర్చుకోవాలి. ఏం ప్రభుత్వాలు? ఎవరి కోసం వచ్చిన ప్రభుత్వాలు? ఈయనేమో గొప్పగా మూసిని సుందరీకరణ అంటాడు, ఇంకేదో అంటాడు. ఎవరు సుందరీకరణ చేస్తారు? ఎవరు ఏ నదికి సుందరీకరణ చేస్తారు? సుందరీకరణ చేయాలంటే వీళ్ళందరూ ఏదో కష్టపడి రిటైర్ అయిన డబ్బుతో కూడబెట్టుకుని ఉన్న కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ ఇవాళ కూలగొడుతుంటే వాళ్ళ దుఃఖం అంతా ఎవరికి పుడుతుంది? సరిగ్గా ఈ దుఃఖం అంతా కరోనా కాలంలో ప్రకృతి మీద మనిషి దుఃఖపడ్డాడు. అట్లనే ప్రకృతి కూడా మనిషి మీద దుఃఖపడ్డది. ప్రకృతి తల్లి లాంటిది, మనిషి బిడ్డ లాంటి వాడు. ఈ సంబంధం ఎప్పటికీ కొనసాగకుండా మనిషి ఒక రాక్షసిలాగా పనిచేస్తే ఏమవుతుంది? చిన్నప్పుడు నేను చూసిన దాంట్లో తల్లి రొమ్ము నుంచి పాలు తాగినంతసేపు పాలు రాకపోతే వీడు కొరికేవాడు, పోరడు కొరికినప్పుడు చెప్ప మిక్కలు ఒకటి వేస్తుంది తల్లి. అట్లా వేసినట్టుగానే ఇవాళ ప్రకృతి మనిషి చెంప మీద కొట్టినటువంటి దెబ్బనే కరోనా అని నేను భావిస్తాను. కాబట్టి ప్రకృతి అనివేశ వైరస్ ఒక విష. రాజకీయాల కంటే వైరస్లు ఏముంటాయి? అది ఎప్పుడో నీ రక్తంలో కలిసింది. రాజకీయమే పెద్ద వైరస్, అది ఎప్పుడో నీ రక్తంలో కలిసిపోయింది. మతం మరొక వైరస్, అది నీ మది నిండా నిండిపోయింది. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దాటుకొని ఇవాళ నా ఫీలింగ్స్, నా అభిప్రాయాలు అందులో చెప్పాను. అది మరి జ్యూరీ లేదా చాలామంది దానికంటే ముందు కూడా చాలామంది మిశ్రుడు చాలా బాగా రాశారు. వ్యాసాలు వచ్చాయి, 10-15 వ్యాసాలు వచ్చాయి. మా శంకర్ వేస్తా అని వ్యాసాలన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడో పుస్తకం కూడా వేస్తాను. మరి అట్లా ఒక మనిషి నడవడం వెనకాల చాలా ఉంటాయి. అనేక ప్రేమలు, అనేక ప్రోత్సాహాలు, అనేక ఉత్సాహాలు, అనేక మద్దతులు, ఇవన్నీ కలిస్తే ఒక మనిషి. కాబట్టి నా వెనక ఎందరి మద్దతు, ఎందరి ప్రేమలో ఉంటే నేను ఇవాళ ఇక్కడ దాకా వచ్చాను. ఒకనాడు తెలుగు మహాసభలకు రావడానికి కేసీఆర్ అన్న వాళ్ళ సార్ను పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాడు. కానీ నాకు సార్ను పట్టుకునేంత లౌక్యం కూడా లేదు కనుక నేను ఇక్కడ దాకా రాకుండా, చూడలేకుండా అట్లా ఉండిపోయినా. అలాంటి వ్యక్తి బస్ కిరాయిలు కూడా 3.5 రూపాయలు హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావడానికి 3.5 రూపాయలు బస్ కిరాయి లేకుండా ఉండిపోయినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ తెలుగు మహాసభలు తన చేతుల మీదుగా జరిపేటటువంటి ఒక రోజు వస్తుందని నేను ఎన్నడూ కలగలేదు. కానీ అది నిజమైంది. దానికి కారణం కేసీఆర్ స్వప్నం. అట్లా నా స్వప్నం తెలంగాణ సాహిత్య అకాడమీ. నా స్వప్నం ఇవాళ మళ్ళీ నీరు కాదుకుంటే నాకు బాధే. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ చూస్తూ చివరిగా నేను ఢిల్లీకి బయలుదేరాలి. టికెట్లు బుక్ చేసుకున్నాను. ఇంకొక అరగంటలో సూట్ కేసు సర్దుతూ రెడీ అవుతున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఎవరి ఫోన్ అంటే మా నాలేశ్వర శంకర్ ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చింది అని అంటే, ఎప్పుడు వస్తున్నావు? ఫ్లైట్లో. ఏ ఫ్లైట్కి వస్తావు? ఎందుకై చెప్పు ఫ్లైట్ ఎందుకు నువ్వు? లేదు, మేము ఆల్రెడీ ఢిల్లీ వచ్చేసినాం, ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు స్వాగతం చెప్పాలి. ఎంత ప్రేమ ఉంటే చేస్తారండి కనుమూరి శ్రీరాములు. మా నాలేశ్వర శంకర్ నాకు చెప్పకుండా వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉండి నాకు స్వాగతం చెప్పాలని రాత్రి చీకటి అయిపోతా కూడా అక్కడ ఉండి అంత ఓపికతో ఎంత ప్రేమ. ఇలాంటి ప్రేమ నాకు వ్యాజంగా దొరికింది. మీ అందరి ప్రేమ దొరికింది, ఎంతోమంది ప్రేమ దొరికింది. సుందరయ్య గారు నేను తొలి దశలో విద్యార్థిగా ఉన్నప్పుడే రంజని కవితల పోటీ పెట్టి నాతో దిద్దించేవాడు. రవీంద్ర భారతి పార్క్లో కూర్చొని మేము సెలెక్ట్ చేసేవాళ్ళం. అట్లా కొన్ని వందల వేల జ్ఞాపకాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రోత్సాహం ఉంటే ఒక కవి నిలబడతారు. ఆ కవి రాసిన ప్రతి వాక్యం వెనుక, ప్రతి అక్షరం వెనుక, ప్రతి భావం వెనుక పూర్వ కవుల ప్రేరణ దగ్గర నుంచి సమకాలిక కవుల ప్రేరణ వరకు, ఇంకా మాట్లాడితే అనేక మంది కవిత్వం రాయని భాస్కరులు, మానవులు ఎంతమంది ఉంటారో వాళ్ళ యొక్క నేపథ్యం గురించి దాంట్లో ఉంటారు. ఆ మానవుల యొక్క అనుభవాలు ఎవరు బోరుదుఖం అని ఒక కవిత రాస్తే ఆయనకు తెలియదు కవిత్వం అంటే ఏందో తెలియదు, ఏమంటే ఏందో తెలియదు. కానీ అక్కడికి పోయి కోదండరాం మేమంతా ఊర్లలోకి వెళ్ళి రైతుల ఆత్మహత్యల మీద చేస్తున్నప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. రైతు ఆయన కవిత్వం ఏంటిదో తెలియదు, ఇవాళకి వచన కవిత్వం అంటే ఏందో తెలియదు. కానీ అక్కడ మాట బొంబాయి సంపదంతా తెచ్చి బోరు కుక్కల్నే పోస్తుంది. ఇక్కడ ఒకప్పుడు గట్టిగా కాలమే గిట్లొచ్చింది. ఒకప్పుడు
గట్టిగా లగాయించి పిలిస్తే గంగ వలికేది. ఇవాళ ఎవరికెవడు వలకడు అని అన్నారు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సామాన్యుడి దగ్గర నుంచి తీసుకున్న భాష నుంచి, పుస్తకాల్లో చదివిన భాషతో అన్వయం చేసుకుని అనేకం నేర్చుకొని కవితాభివ్యక్తులు ఎట్లా ఉంటాయో, రసౌచిత్యం అనేటువంటిది ఎట్లా పండుతుందో, అలంకార శాస్త్రాల నుంచి మనం ఏం తీసుకోవాలో ఇవన్నీ తీసుకొని జీవితం నుంచి, అలంకార శాస్త్రాల నుంచి, సమాజం నుంచి, ప్రజల అనుభవం నుంచి తీసుకున్నటువంటి అనేక అనుభవాల యొక్క సారం అనిమేష. ఇది ఒక్క నాదేంటి అవుతుంది. నిజంగానే అనిమేష నాది కాదు. అనిమేషకు వచ్చిన పురస్కారం కూడా కేవలం నాది కాదు. ఇది అందరిది, మీ అందరిది. గొప్ప